ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్థకం పాశాం అంకుశవరదం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. వరసిద్ధి వినాయక ఆదిత్యాది నవగ్రహ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి లక్ష్మీనారాయణ శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. కాశీ విశ్వేశ్వర పార్వతీ రాజరాజేశ్వరీ సహిత రాజరాజేశ్వర స్వామినే నమః. శ్రీ భక్తాంజనేయ స్వామినే నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. తీర్థయార్థ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు సకల శుభాలు జరగాలని, శ్రీ విశ్వావసు పర్వదినాన్ని పురస్కరించుకొని 30వ తేదీ మార్చి 30వ తేదీ ఆదివారము రోజున ఉగాది పండుగ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయాత్పూర్వమే మేల్కొని తైలాభ్యంగనము శిరస్నానాదులు మంగళ స్నానాదులు చేసుకొని నూతన వస్త్రధారణ చేసుకొని నిత్య దీపారాధనలు నిత్య పూజలు గోపూజలు ముగించుకొని చక్కగా తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరించుకొని ఆలయాలకు వెళ్ళి దేవీ దేవతలకు శిరస్సు వంచి నమస్కరించుకోవటము సకల శుభకరము. చక్కగా షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని భక్ష్యములను మధుర పదార్థములన్నీ వండుకొని ఆ శివకేశవులకు నివేదించి నివేదనానంతరము షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి ఆలయాలలో దేవీ దేవతలకు శిరస్సు వంచి నమస్కరించుకొని వేద బ్రాహ్మణోత్తములకు నమస్కరించుకొని బ్రాహ్మణోత్తముల ద్వారా నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినము శ్రీ విశ్వావసు పండుగ సంవత్సరాదిని పురస్కరించుకొని మేషాది 12 రాశులు సంవత్సర ఫలితాంశము ఆదాయ వ్యయములు ఉండబడేటువంటి సంవత్సరములో పర్వదినములు పండుగలు మంచి రోజులు శుభకార్యములను గురించి వివరణ తెలుసుకోవటం శుభకరము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా ఆకర్మషు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగము తిథివార నక్షత్ర యోగ కరణములు 5 అంగములు ఉండేటువంటిదే పంచాంగము అంటారు. ఈ పంచాంగము ప్రతినిత్యము మన వసతి గృహాలలో హైందవ సంస్కృతి సనాతన సంప్రదాయ సదాచారాలలో ప్రతినిత్యము లేవటంతో భూమాతకు నమస్కరించుకోవటము తల్లిదండ్రులకు నమస్కరించుకొని యథావిధిగా మళ్ళీ స్నానాదులు కాలకృత్యాలు స్నానాదులు ముగించిన తర్వాత ఇష్టదేవత ప్రార్థన గురు ప్రార్థనానంతరము గోమాత సకల దేవత స్వరూపమైనటువంటి గోవును పూజించి ప్రార్థించుకోవటము ఈ కార్యములు నిర్వర్తించటము చక్కగా ఈ పంచాంగము వలన చదవటం వలన తిథివార నక్షత్ర యోగ కరణము 5 అంగములు ఉండేటువంటి పంచాంగము చూడటము వినటము చదవటం వలన గంగా స్నాన పుణ్యఫలదము గోదాన పుణ్యము ఆయుస్సు వృద్ధి అవుతుంది చక్కటి సంతానము కలుగుతుంది. ఇవన్నిటికి సుసాధనం చక్కటి సాధనం ఏది అంటే పంచాంగము. లేచిన నుండి సుషుప్తి పడుకునేంత మట్టుకు కూడా
ప్రతిది కూడా మంచి కార్యములో మంచి సమయములో ఆచరించాలి. అది కావాలంటే పంచాంగములో ఉదయము ఏ సమయము మంచిది, మధ్యాహ్నము ఏ సమయము మంచిది, సాయంకాలము ఏ సమయము మంచిది, ఉదయము ఉషకాలము, సుప్రభాత సమయము, సూర్యోదయ ఘడియలు శుభప్రదమైనటువంటిది, మధ్యాహ్న కాలములో తిథ్యాది కార్యములు పితృకార్యములు ఆచరించటము, సాయంకాలము ప్రదోషవేళ గోధూళి అంటే గోవులు గృహానికి వచ్చే సమయమున గోధూళి సమయమున చక్కగా దేవీ దేవతల ఆలయాలకు వెళ్ళి దీపారాధనలు చేయటము మన సంప్రదాయాలు సదాచారములు. ప్రస్తుతము ఈ ఉగాది 30వ తేదీ మార్చి 30వ తేదీ ఆదివారము రోజున ఉగాది పండుగ. ఈ పండుగ విశ్వావసు అంటే వరుస క్రమములో 60 సంవత్సరములు ఉంటాయి. అందులో 39వ సంవత్సరము విశ్వావసు. ఈ విశ్వావసు నామ సంవత్సరముతో ఈ 30వ తేదీ ఆదివారము రోజున ఉగాది పండుగ ఆరంభమవుతుంది. ఈ ఉగాది పండుగ రోజుననే బ్రహ్మదేవుడు సృష్టి క్రమాన్ని ఆరంభం చేసినాడు. నవరాత్రులు 3 పర్యాయములుంటాయి. ఆషాఢమాసములో శాకాంబరీ నవరాత్రులు, శరదృతువు ఆశ్వీజ మాసములో శరన్నవరాత్రులు, ముఖ్యంగా ఇప్పుడు చైత్రమాసములో 12 మాసములుంటాయి. చైత్రము మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు 12 మాసములలో మొదటి మాసం కావటం చైత్రమాసము. ఆరంభమున వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు ఆరంభమవుతాయి. కొన్ని క్షేత్రాలలో దేవీ నవరాత్రులు కూడా ఆరంభమవుతాయి. కనుక ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏమి ఆచరణ చేయాలి అనేటువంటిది మనము ముందు తెలుసుకున్నాము. 30వ తేదీ ఆదివారం రోజున విశ్వావసునామ సంవత్సరము ఆరంభమవుతుంది. వరుస క్రమములో 39వ సంవత్సరం అవుతుంది. 60 సంవత్సరాలు ఉంటాయి. అవి మళ్ళీ తిరుగుతుంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి ఆరంభమై వరుస క్రమములో 39వ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరమునకు ఏ రోజున సంవత్సరము ఆరంభమైతే సంవత్సరాది, యుగాది అంటే బుధవారము రోజున ఆరంభమైతే బుధుడు అన్నట్టుగా, ఇప్పుడు సంవత్సరాది పండుగ ఉగాది పండుగ ఆదివారం ఆరంభమైంది కావున రవి రాజు అయినాడు, సూర్యుడు రాజైనాడు, మంత్రి చంద్రుడైనాడు. నవనాయకులలో గ్రహాలు పాపాధిపత్యం కలుగుట, దేశములలో రాజులకు కొంత అనుకూలత లేకుండా జనములలో కొంచెం సందిగ్ధత నెలకొని ఉండటము, పరస్పర ద్వేష భావాలతో రాజకీయ నాయకులకు కొంత అసందిగ్ధత ఏర్పడుతుంది. స్వార్థచిత్తులై చంచల స్వభావాలతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వర్షలగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థానగతుడగుట వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థము కాక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వర్షములు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్లగ్నమును అనుసరించి వర్షములు చక్కగా సకాలములో పడటము, కొన్ని సందర్భాలలో అకాల వర్షములు కూడా పడి చక్కటి జలపాతాలన్నీ కూడా నిండుకుండలుగా ఉండటము, సూవృష్టి పడటము, ఆహార ధాన్యములు ధరలు పెరగటము, వైశాఖ మాసమున ప్రజలకు కొంత ఇబ్బందికరమైనటువంటిది తాపము, ఎండ, సూర్యరశ్మి ఉండటం వలన కొంత ఉష్ణోగ్రతలు పెరిగి జనములలో ఇబ్బందికరమైన వాతావరణం కలుగును. వరుషవ లగ్నములో అష్టమమైనటువంటి 6 గ్రహములు ఉండటం వలన రైలు, విమానము, రోడ్డు అగ్ని ప్రమాదములు జరిగినప్పటికీ ఈ సంవత్సరము ప్రాణ నష్టము కొంత తక్కువగా ఉంటుంది. బట్టలు, బంగార వ్యాపారస్తులకు నష్టములు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల ధరలు పెరుగును. కందులు, శనిగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండును. పత్తి, మిర్చి, కూరగాయలు ధరలు లేక రైతు అనేటువంటి ఆ వ్యవసాయదారుడు కొంత ఇబ్బంది పడును. బంగారము, వెండి ధరలు సమముగా ఉండును. ఈ సంవత్సరము
ప్రపంచమంతా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వైమానిక వేద సంగీత విద్యారంగములలో ఉన్నత స్థాయి పొందును. వృత్తి విద్యలు కొంత ఇబ్బందికరంగా ఉండును. సైనిక పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసములో పనిచేస్తారు. సినిమా రంగము ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోయటానికి కొన్ని కారణాలు కలుగుతాయి. విద్యుత్ వాహనములు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు బస్సులు చూస్తూనే ఉన్నాము. 4 వీలర్స్ 2 వీలర్స్ అంటే పెట్రోలు డీజిల్ ధరలు ఎక్కువ కావటంతో విద్యుత్ వాహనములు విరివిగా చలామణి అగును. ఆషాఢ మాసము భాద్రపద మాసాలలో తుఫాను వలన కొంత ప్రజలు ప్రభుత్వము కొంత ఇబ్బందికరమైన వాతావరణము కలిగి నష్టాలతో కష్టములు పడును. కొంత రకమైన వ్యాధులు సంక్రమించును. పశుపక్ష్యాదులకు ఇబ్బంది కలుగును. దేవీ దేవత వలన సకాలములో చికిత్సల వలన మళ్ళీ నయమవుతారు. ఈ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి 10/6/2025 నుండి ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ వరకు గురుమూఢమి ఉంది. మళ్ళీ తిరిగి మార్గశిర శుద్ధ సప్తమి 27 నవంబర్ 2025 నుండి గురువారము నుండి మాఘమాసము మొత్తము మూఢమే. అంటే రాబోయే మాఘమాసములో మొత్తము మూఢమే ఉంటుంది. ఈ సంవత్సరము వైశాఖ మాస బహుళ విధియ అంటే 15/5/2025 2 మాసాలలో గురువారము నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కర ఆరంభము. ఇక ఈ విశ్వవావసు ఉగాది సంవత్సరాది పండుగకు రాజు సూర్యుడు కావటంతో నవనాయకుల ఫలితములు తెలుసుకోవాలి. రాజా రవి ప్రభువులకు కొంత విరోధము, కేంద్ర ప్రభుత్వములకు రాష్ట్ర ప్రభుత్వములకు కొంత సందిగ్ధత ఏర్పడును. అల్పవృష్టి మధ్య మధ్యలో ఏర్పడును. దుర్మార్గుల వలన అగ్నిచోరులు రోగముల వలన బాధలు కలుగును. రాజకీయ పరివర్తనము రాజకీయ ఇబ్బందులు కలుగును. గోధుమలు మిర్చి మిరియాలు కలప ఎర్రని పదార్థములు కెంపులు ఆవాలు రసాయనము ఎరువులు పశువుల ధరలు పెరుగును. రాజవాహనం గుర్రము రాజు గజారూఢుడై గజము ఉండటం వలనతోటి గజారూఢుడై ఉండటం వలన ప్రజలు సుభిక్షంగా ఉంటారు. క్షేమంగా ఆయురారోగ్యములతో సుభిక్షంగా ఉంటారు. సకాల వర్షములు పడతారు. రాజవాహనము గజముండటంతో సస్యములు ఫలిస్తాయి. సమస్త ప్రాణకోటి సుఖ సౌఖ్యములతో ఉంటారు. మంత్రి చంద్రుడు కావటంతో నవనాయకులలో రెండవది మంత్రి చంద్రుడు కావటంతో ప్రజాభ్యుదయము రాజకీయాభ్యుదయము రాజులకు అభివృద్ధి సువృష్టి పంటలు బాగా పండి ఆహార ధాన్యముల కొరత తీరును. పశువుల ధర పెరుగును. ప్రజలు ధర్మకార్యములు చేస్తారు. సేనాధిపతి సూర్యుడు కావటము రవి కావటం వలన ప్రభువులకు అన్యోన్య యుద్ధములు మేఘములు గాలితో కూడినదై ఉరుములతో కూడినదై స్వల్ప వృష్టి ఒసంగును. ఎర్రని ధాన్యము ఎర్రని భూములు బాగుగా ఫలించును. సస్యాధిపతి గురు ఫలము సస్యాధిపతి గురువు అగుట చేత పచ్చని భూములు పచ్చని ధాన్యము యవలు గోధుమలు శనగలు పెసర్లు ఉలవలు పచ్చజొన్నలు బాగుగా ఫలించును. ధాన్యాధిపతి కుజుడు ముల్లుగల ధాన్యములు కందులు బబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఫలించును. చెరకు బెల్లము పంచదార నెయ్యి నూనె ధరలు పెరుగును. అర్ఘాధిపతి రవి ఫలము వర్షములు తక్కువ ధరలుగా హెచ్చును. ఈ విధంగా ప్రజలకు ఆకలి బాధలు కొంత యుద్ధ భయము దుర్మార్గుల వలన దొంగల వలన భయము రాజకీయ ఒడిదుడుకులు కలుగును. ఎర్రని ధాన్యములు పండి వృద్ధి రాజకీయ పరివర్తనము వెండి బంగారముల ధరములు పెరుగును. ఇప్పుడే పెరిగి ఉన్నాయి. మేఘాధిపతి రవి ఫలము ఖండవృష్టి పంట తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యములు బాగుగా పండును. ప్రజలు భయపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో రసములకు అధిపతి శని
నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు, నల్లని భూములు, రసవస్తువులు ధరలు తగ్గును. ఉన్ని శాలువలు, ఏనుగులు, పట్టు వస్త్రముల ధరలు తగ్గును. నీరసాధిపతి బుధుడు ఫలము. చిత్రవస్త్రములు, అద్దకము, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గును. రత్నములు, మణులు సమృద్ధిగా దొరుకును. పశుపాయకుడు యముని ఫలము. ధరములు అధికముడగుట, అల్పవృష్టి, పాడి పంటలు తగ్గుట, పశువులకు కొంత కొంత మధ్య మధ్యలలో అనారోగ్యము సంభవించుట. స్థాన సంరక్షక యముని ఫలము. మధ్యవర్షములు, అకాల వర్షములు, మధ్య సస్యము, పాడి పంటలు తగ్గుట, పశువులకు హాని, ప్రజలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనును, ధరలు పెరుగును.